బలహీనతలో ఇంకా లోక సంబంధమైనటువంటి వాటిని వేటిని ఒకదాన్ని తీసుకుని వచ్చి ప్రభువుని బట్టి నిందించేటట్టుగా లేకపోతే అవమానపరిచేటట్టుగా చేస్తాడు. దీనికి ప్రభు యొక్క భక్తిలో నుండి తప్పించడానికి గుర్తుపెట్టుకోండి. అప్పుడు కూడా క్రీస్తునందు స్థిరమైనటువంటి భక్తిని కలిగి ఉన్నటువంటి వారు ఎన్నటికీ కదల్చబడరు. దేవునికి స్తోత్రం. ఎందుకు కదల్చబడరు? క్రీస్తునందు వారి యొక్క పునాది బండ మీద వేయబడినది గనుక ఈయన మాటలు విని వాడి చొప్పున చేయు ప్రతి వాడు ఇల్లు బండ మీద తన ఇల్లు కట్టుకునేటువంటి బుద్ధిమంతులను కోరి ఉంటాడు. ఏమండి, వానలు కురిసిన, వరదలు వచ్చిన, తుఫాన్లు వచ్చిన, గాలి విసిరి ఇంటి మీద కొట్టిన దాని పునాది బండ మీద వేయబడింది. అంటే ఏంటి? క్రీస్తునందు అంటే వారి యొక్క భక్తి విశ్వాసము స్థిరమైనదిగా బలమైనదిగా ఉన్నది కనుక సాతానుడు వారిని కదల్చలేరు. దేవునికి స్తోత్రం. మనలో ఏదైనా చిన్న లోపము కనబడిందంటే ఆ అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అంట ఒక ఆమె ఏం చేసిందని ఉందంటే బైబిల్లో, ఆమె ఇంటికి వచ్చి శుభ్రంగా ఇళ్ళకి ముగ్గులు పెట్టేసింది. ఆదివారాలు ప్రార్థన లేదు, వాక్యం లేదు, మంచి క్రమం లేదు, ఏం లేదు. హాయిగా అలికేసిందంట, ముగ్గులు పెట్టిందంట, ఇంట్లో పడుకుంటుంది. నిద్రపోతున్నప్పుడు ఇంకేముంది, దేవుడు కొన్ని అవకాశాలు ఇచ్చి చూసి 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 నీ ఆలోచన, నీ పరిస్థితి ఎలా ఉందా అబ్బా అని చెప్పి దేవుడు కూడా కొందరు పరీక్షిస్తాడు. సాధారణే కాదు, దేవుడు కూడా మనలో ఉన్నటువంటి భక్తిని, నీతిని పరీక్షిస్తాడు. సాతానుడు శోధిస్తుంది, దేవుడు పరీక్షిస్తాడు. ఎప్పుడైతే దేవుని యొక్క పరీక్ష అనేటువంటిది మనలోకి వచ్చినప్పుడు, మన దగ్గరికి వచ్చినప్పుడు దానిని మనం గుర్తించేటువంటి పరిస్థితుల్లో ఉండాలి. కానీ గుడ్డివారంగా, చెవిటివారంగా ఉంటే సాతానుడు వచ్చేసి ఏం చేస్తాడంటే శోధిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆమెకు అంతకు ముందు ఉన్నటువంటి ఒక దయ్యం కంటే చెడ్డమైనటువంటి మరి 7 దయ్యములు అంటే ఎన్నో సమస్యలు వస్తాయి. ఎప్పుడైతే క్రీస్తునందు మనం ఉండవలసినటువంటి అసద్భక్తికి బదులు కొన్ని కొన్ని విషయాల్లో మనలో లోపములు చోటు మనకు తెలియకుండా చోటు చేసుకుంటాం. ఎలా చోటు చేసుకుంటా మనకు తెలియదండి. కానీ మనము ఎన్ని వచ్చినను కూడా మన యొక్క విశ్వాసము, మన యొక్క భక్తి క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టబడి ఉందనుకోండి, నీవెంత మాత్రం కూడా కదల్చబడలేదు. దేవునికి స్తోత్రం. అప్పుడు నీ పునాది ఇసుక మీద ఉందా, బండ మీద ఉందా అని క్రీస్తు చెప్తున్నాడు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, జాగ్రత్తగా కనిపెడుతుందండి.